దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇప్పటి వరకు మనం పాటలు పాడి ప్రభు నామాన్ని స్తుతించాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం అద్భుతమైన దైవ సందేశాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆమోసు నేటి వాక్య సందేశం కొరకు ప్రవక్త అయిన ఆమోసు గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఆమోసు అనే ప్రవక్త, ఈయన ఒక సాధారణమైన ప్రవక్తగా ఆయన ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఈ ఆమోసును మరియు మరొక అద్భుతమైన ప్రవక్త అయిన దానియేలు ప్రవక్తను మరియు ఈ ఆమోసు అనే ప్రవక్తను పక్కన పెడితే వాళ్ళిద్దరికి అసలు మ్యాచే కాదు. ఎందుకు మ్యాచ్ కాదు అంటున్నానంటే, దానియేలు భక్తునికున్నటువంటి దానియేలు ప్రవక్తకున్నటువంటి అద్భుతమైన క్వాలిఫికేషన్స్, ఆయన రాజవంశీయులలో పుట్టినవాడు. అంత మాత్రమే కాదు, సకల జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణతను కలిగినవాడు, సకల శాస్త్రమందు ప్రవీణుడు, మరి లోపం లేని సౌందర్యం కలిగిన వాడు, జ్ఞానుల కంటే, గారడి విద్య వారి కంటే, అలాగే శకునగాండ్ర కంటే 10 అంతల శ్రేష్టమైన జ్ఞానం కలిగిన వాడు, దర్శనములు చూడగలిగిన వాడు, కలలు అర్థం చెప్పగలిగిన వాడు, జరగబోవు విషయాలు చెప్పగలిగిన వాడు, మికాయలతో దేవదూతతో మాట్లాడినవాడు, అలాగే గాబ్రియేలు దేవదూతతో మాట్లాడినవాడు, ఇంకా అలా చూసుకుంటూ పోతే అద్భుతమైన మరి ఎక్స్ట్రాడినరీ క్వాలిఫికేషన్ కలిగినవాడు. మరి చాలామంది దైవజనులుగా మరి మంచి వేదాభ్యాసం చేసిన వాళ్ళు BTH మొదలుకొని మరి MTH, అలాగే మాస్టర్ ఆఫ్ డివినిటీ అనగా MD, MDV, MTH, అలాగే PhD డాక్టరేట్ చేసిన వాళ్ళు చాలామంది ఆ డిగ్రీలను పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు కలిగిన డిగ్రీల కంటే ఎక్కువ డిగ్రీలు కలిగిన వాడు ప్రవక్తగా ఉన్న దైవజనుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే దానియేలు. ఈ దానియేలుకు ప్రవక్త కలిగిన క్వాలిఫికేషన్స్లో నేడు కలిగి ఉన్న సేవకులకు అవన్నీ దిగదొడిపే. ఎందుకంటే ఇక్కడ దేవుడు కోరుకునేది క్వాలిఫికేషన్స్ కాదు, దేవుడు కోరుకునేది దేవునికి ఇష్టమైన వ్యక్తి. అర్థమైందా? మరి ఒక బైబిల్ ట్రైనింగ్ చేసిన ఒక మంచి మాస్టర్ ఆఫ్ థియాలజీ చేసిన ఒక దైవజనుడు అంటున్నాడు, ఆయనతో నేను చర్చించేవాడిని, అయ్యా మీకు ఎలా నేర్పిస్తారు, వాక్యాలు ఎలా నేర్పిస్తారు, ఇవన్నీ నేను గురించి అడిగితే, పాస్టర్ గారు ఇట్లా చాలా విషయాలు నాకు నేను చదివి ధ్యానించిన నేర్చుకున్న విషయాల కంటే మంచి మా ఫ్యాకల్టీ అనగా నాకు బోధించిన మంచి వ్యక్తులు ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు. వాళ్ళు చెప్తే ఎలా ఉంటుందంటే అసలు వండర్ఫుల్ స్పీకర్స్ గాను, వండర్ఫుల్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళు మంచి పట్టు కలిగిన వాళ్ళు, కానీ సాయంత్రం వెళ్ళిపోయి మళ్ళీ సిగరెట్లు కలుతారయ్యా అంటున్నాడు. ఇంకేం చెప్పలేదు. చూసినారా? డిగ్రీస్ క్వాలిఫికేషన్స్ ఉంటే కాదు, అద్భుతంగా అనర్గళంగా మాట్లాడటం కాదు, దేవుడు కోరుకునేది వారి హృదయాన్ని. ఆమెన్, హల్లెలూయా. నీవు హై క్వాలిఫైడ్, వెల్ ట్రైన్డ్ పాస్టర్ కాదు. ఇక్కడ నేను ఆమోస్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఈ విషయాలు నేను చెప్పాల్సి వస్తుంది. ఆమోస్ గురించి చెప్పవలసి వస్తే, ఆయన చిన్న పండ్ల వ్యాపారి, చిన్న పండ్లు అమ్ముకునే చిన్న వ్యాపారి. ఇప్పుడు ఏదైనా మన గలీలో చూస్తుంటాం, ఒక సైకిల్ వెనకాల బుట్ట, ఆ బుట్టలో దానిమ్మ పళ్ళు, యాపిల్ పళ్ళు, జామ పళ్ళు తీసుకొని జాంకాయలని అమ్ముకుంటారు కదా. మన ఊర్లో జాంకాయలు, వాళ్ళ ఊర్లో మేడి పళ్ళు, వాళ్ళ ఊర్లో ఏ పళ్ళు, మేడి పాలు, జాంకాయలు అమ్మరాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఈ పండు ఎవడు తినడు. ఆ ఊళ్ళో తినేదన్నీ కూడా ఏం పండ్లుగా, అత్తి పండ్లు అంటే
ఈ మేడి పండ్లు అనమాట. మేడి పండు అంటే మేడి చెట్టు. మేడి చెట్టు అంటే మీకు తెలుసుగా, మేడి చెట్టు మీద ఎవరున్నారు అంటారా అనరా? పిల్లలే పడతారు. మేడి చెట్టు పైకి ఎవరెక్కారు? ఎవరెక్కారు చెప్పండి మీరు? జక్కే చెట్టే మేడి చెట్టు. ఆ మేడి చెట్లు ఉన్న పండ్లు రాలిపోతే అవన్నీ జమ చేసుకొని ఏరుకొని బుట్టలో వేసుకొని ఊళ్ళోకి వెళ్ళి ఆ పండ్లు అమ్ముకొని జీవనం సాగించేవాడు ఈ ఆమోసు. ఈయనకి ఏం తెలుసు దేవుని గురించి అని అనుకుంటాం కదా మనం, అవునా కదా? అలా కనిపిస్తుంది. ఈయన ఏంటండి మేడి పండు ఏరుకుని ఆయన, ఈయనకేం తెలుసు దేవుని గురించిన ప్రవచనాలు? అలాంటి వ్యక్తులను సైతం దేవుడు వాడుకోగలిగిన అద్భుతమైన దేవుడు. అందరూ ఏమనుకుంటారు తెలుసా? ఈయన బైబిల్ బాగా ట్రైనింగ్ చేసినాడు కాబట్టి, ఈయన బాగా బైబిల్ చదివినాడు కాబట్టి ఈయన బాగా మాట్లాడతాడు. ఏం మాట్లాడు. దానికి నిదర్శనమే ఆమోస్. అర్థమవుతుందా? దానియేలుకి దేవుడు ఎంతగా వాడుకున్నాడో అదే రీతిలో ఆమోస్ను కూడా దేవుడు వాడుకున్నాడు. అన్ని టాలెంట్స్ కలిగి ఉన్న దానియేలును దేవుడు ఎంతగా వాడుకున్నాడో అలాగనే అదే రీతిలో ఆమోస్ భక్తుని కూడా దేవుడు వాడుకున్నాడు. ఆయన మాటలు ఆయన ఏమంటాడు చూడండి, ఒక మాట చదువుదాం. అసలు హూ ఈజ్ ఆమోస్? ఆమోస్ అంటే ఎవరో ఆయన తన మాటలో చెప్తాడు. ఒక యాజకుడు అడిగినప్పుడు చెప్తాడు. ఆ ఇశ్రాయేలు దేశంలో ఉన్న యాజకుడు అడిగితే అప్పుడు ఈయన చెప్తాడు. ఏమంటాడంటే 4వ అధ్యాయంలో ఒక్క నిమిషం ఉండండి, నేను చెప్తాను. 7వ అధ్యాయంలో చూడండి. 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు ఆమోస్. అందుకు ఆమోసు అమర్జ్యాతో ఇట్లా నేను ప్రవక్తనైనను కాను అంటున్నాడు. చూసినారా? నేనెవరిని? నేను ప్రవక్తనైనను కాను. ప్రవక్తగా ఒక ప్రవక్త దగ్గర నేను నేర్చుకున్న శిష్యుడును కూడా కాను అని పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకొని వాడను. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి చెప్పుమని నాతో సెలవిచ్చాను. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది ఏమనుకుంటారంటే ఆత్మలో పరిణితి లేని వాళ్ళు మాట్లాడే మాటలు, పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళని దేవుడు వాళ్ళ దగ్గర బాగా బైబిల్ జ్ఞానం ఉందండి కాబట్టి దేవుడు వాళ్ళని తప్పగా వాడుకుంటాడు. కానీ అదే సమయంలో మేడి పండ్లు ఏరుకునేవాడు కూడా వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది కూడా గ్రహించాలి. వాళ్ళకి చదువు లేదు కాబట్టి, వాళ్ళకి బైబిల్ ట్రైనింగ్ లేదు కాబట్టి, వీళ్ళకి గ్రీకు భాష రాదు కాబట్టి, వారికి హెబ్రూ భాష రాదు కాబట్టి, వారు 3 సంవత్సరాల వేదాభ్యాసం చేయలేదు కాబట్టి వారు దేవుని సేవకుడు కాదని అందామంటే దానికి ఆమోసే సాక్ష్యంగా నిలబడుతున్నాడు. నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త శిష్యుడును కూడా కాను, కేవలం నేను మేడి పండ్లు ఏరుకుని వాడును. నాకు ఇంతే తెలుసు. ఆమోస్ అనగానే అసలు ఈ ఆమోస్ అనే పేరు ఎవరు పెట్టుకోరు. ఎక్కడో ఒకళ్ళు 1000 మందికి ఒక పేరు, 1000 మందికి లేకపోతే 2000 మందికి 3000 మందికి. ఎంత గొప్ప భక్తుడండి. ఎంత దీనదశలో నుంచి ఎంత దేశానికి దిశానిర్దేశం చేయగలిగిన స్థాయికి తీసుకెళ్ళాడు. ఎవరిని? ఒక చిన్న గల్లీలో, ఒక చిన్న గ్రామంలో. ఏం గ్రామం అది? ఈ ఊరి పేరేంది? 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాను చూడండి. యూదారాజైన ఉజ్జియా దినములలో ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలో భూకంపం కలుగుటకు 2 సంవత్సరాల ముందు. అప్పుడు భూకంపం వచ్చే టైం అంట. భూకంపం వచ్చేది ఉన్నప్పుడు దానికి 2 సంవత్సరాల ముందంట. ఇండికేషన్ క్లియర్ కట్ రాస్తున్నారు. తెకోవాలోని పశువుల కాపరులలో ఆమోసునకు కలిగిన దర్శనం. ఆమేన్, హల్లెలూయా. తెకోవా అనే ఒక ఊరుంది, ఒక విలేజ్. ఆ విలేజ్ యెరూషలేము మరి దేవాలయానికి లేకపోతే
ఆ యెరూషలేము పట్టణానికి లేకపోతే బెత్లెహేము పట్టణానికి దగ్గరగా ఒక 10 కిలోమీటర్ దూరంలోనే ఈ తెకోవ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఈ పండ్లు ఏరుకొని పశువులు కాసుకునే ఎవడని మాట అంటారా? టిక్ టాక్ టై కట్టుకొచ్చుకొని ల్యాప్టాప్ పెట్టుకొని ఇట్లా నొక్కి దాన్ని చూసి చెప్తుంటే అదిరా మెసేజ్ అంటారు. అవునా కాదా? జనాలందరికీ ఏం తెలుసు? ఇప్పుడు వాక్యం పెట్టి ల్యాప్టాప్ పెడితేనే వాక్యం. ల్యాప్టాప్ లేదనుకో, ఈయన దగ్గర వాక్యం లేదు అనే భ్రమలో బ్రతుకుతున్నారు ఇప్పుడు చాలామంది జనం, పిచ్చి జనం. ఈయన చూడండి పండ్లు ఏరుకుంటున్నాడు, వాళ్ళే దైవజనులు అనుకుంటున్నారు. అట్లా చేసేవాళ్ళు నేనేమాటలేదు, భలేవాళ్ళు మీరు. అది కాదు నేను చెప్పేది. వాళ్ళు మాత్రమే దైవజనులు అనుకునే భ్రమలో ఉంటున్నారు చాలామంది జనం. చెప్పేవాళ్ళు వాళ్ళు బాగానే చెప్పుకుంటున్నారు. ఈయనేవాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? చెప్తే గిట్టగా చెప్పాలి వాక్యం కాదా? ఇగో ఇట్టంటి వాళ్ళు కూడా దేవుడు వాడుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎట్టంటి వాళ్ళు వాడుకుంటాడు? ఆమోసు లాంటి వారిని కూడా దేవుడు వాడుకుంటాడు. వాళ్ళు కూడా అసలు సిసలైన దైవజనులు. దేవుడు ఇచ్చిన క్వాలిఫికేషన్ వల్ల ఉంది. దేవుడే వాళ్ళని ఎన్నుకున్నాడు, దేవుడే వాళ్ళని నిలబెట్టాడు, దేవుడే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అటువంటి దైవజనులు ఊర్లలో గ్రామాల్లో చాలామంది దైవజనులు ఉన్నారు. యూట్యూబ్లో కల్పించే దైవజనులు వాళ్ళు చాలామంది డూప్లికేట్లు ఉంటారు. కానీ గ్రామాల్లో ఉన్న దైవజనులు బలమైన శ్రేష్టమైన భక్తి చేసే దేవుని కొరకు ఉపవాసం నుండి ప్రార్థనలో మోకాలను నలుగొట్టుకొని వాళ్ళు ఎంతో శరీరాన్ని నలుగొట్టుకొని సేవ చేసిన వాళ్ళు, చెప్పులు లేకుండా తిరిగి వీధి తిరిగి సువార్త చెప్పిన వాళ్ళు బోల్డంత మంది ఉన్నారండి. వీళ్ళకేం తెలుసు? యూట్యూబ్లో చూసే వాళ్ళకి సేవ అంటే ఏంది, సేవకుడు అంటే ఏందో యూట్యూబ్లో చూసి తెచ్చుకునే వాళ్ళు చాలామంది పిచ్చి జనం వీళ్ళు. లేఖనం ఏం చెప్తుందంటే దేవుడు ఎన్నుకున్న వ్యక్తులు ఎలా ఉంటారో కూడా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. అసలు ఆయన ఎంతగా అనుకోవాలి, ఎంత షేప్ అయిపోవాలి. ఇప్పుడు ఆయన పక్క తీసుకొచ్చి డానియేల్ అంటే ప్రవక్తలు ఆయన కూడా ఉన్నాడు కదా, డానియేల్ నిలబెడితే డానియేల్ చూసుకుంటే ఎట్టుంటాడు? ఈయన పండ్లు రాలిపోయిన కాయలు అమ్ముకొని ఏరుకొని బుట్టలు వేసుకొని ఆ బుట్టలో ఊరిలోకి వెళ్ళి మరి కొన్ని మేడు పండ్లు అని అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో జీవనం సాగించేవాడు ఈయన. మరి డానియేలు బబులోను సామ్రాజ్యాధినేతలో నెక్స్ట్ ప్లేసే డానియేల్, అద్భుతమైన ప్రవక్త. అలాంటి దానియేలుని దేవుడు వాడుకున్నాడు. ఇలాంటి వాళ్ళని కూడా దేవుడు వాడుకుంటాడు. మీరు వ్యత్యాసం చూసి మీరు చూపించొద్దు, దేవునికి వ్యత్యాసం లేదు. ఆమేన్, హల్లెలూయా. మనకే వ్యత్యాసం ఉంది. వాళ్ళని తీసి పక్కన పెడతాం, వీళ్ళే అసలు వాళ్ళు అనుకుంటాం. డిగ్రీలు ఉన్నంత మాత్రాన దైవజనుడని ఆధారం కాదు, నిదర్శనం కాదు అవి. లేదా ల్యాప్టాప్లో చూసి చెప్తున్నాడు కాబట్టి ఆయన అసలైన ప్రసంగుడు అని అర్థం కాదు. మరి ఏమని అర్థం అంటే ఎవరినైనా దేవుడు తను తలుచుకుంటే వారిని వాడుకుంటారు. చేపలు పట్టేవాడిని వాడుకోలేదా? వాళ్ళకి ఏం తెలుసండి? ఎప్పుడు వాళ్ళ బట్టలు అన్ని నీసుకంపు కొడతాయి, వాళ్ళ నోరు, వాళ్ళ చేతులు, వాళ్ళు మొత్తం బాడీ నీసుకంపోళ్ళు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు దేవుడు వాడుకున్నాడు కదా. చెక్క పని చేసుకునే వాళ్ళని వాడుకోలేదా? ఏం పని? చెక్క పని, వడ్రంగిల్లి వాళ్ళని వాడుకున్నాడు దేవుడు. గొర్రెలు కాసుకునే వాళ్ళని వాడుకున్నాడా లేదా? దేవునికి ఆ తత్వాన్ని అర్థం చేసుకోండి. పైకి కనపడేదంతా కూడా సరి అయినది కాదు. అర్థమైందా? కనుక ఈ ఆమోసు భక్తుడు చాలా పవర్ఫుల్. ఎందుకంటే దీని గురించి వివరంగా రాయబడింది. నిన్న మనం ధ్యానం చేసినటువంటి ప్రవక్త ఎవరు? మలాకి గురించి పెద్ద ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మీ ముందు ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. అర్థమైందా? మలాకి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, కానీ ఆమోసు బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏం బ్యాక్గ్రౌండ్? మేడి పండ్లు ఏరుకునేవాడు, అమ్ముకునేవాడు, పశువుల కాపరి, గొర్రెల కాపరి అంటే ఒక రేంజ్ ఉంటుంది. ఇది పశువుల కాపరి అసలు యాక్ట్ చేయరు. బర్రెలు కాసుకునే వాళ్ళు అంటారు. పశువుల కాపర్లు అంటే బర్రెలు కాసుకునే, ఎంత గొర్రెల కాపరి అంటే కొంచెం మంచి గౌరవం ఉంటుంది. బర్రెలు కాసుకునేవాడు అంటే ఆడెందుకు పనికిరాడానని లెక్క జనాల దృష్టిలో. పశువుల కాపరి అంటే అంతే ఆయన. గొర్రెలు కాసుకునేవాడు అంటే కొంచెం పర్లేదులే అనేస్తాయి. మళ్ళీ దావీదు ఆ కోవలోకి వస్తాడు కదా. గొర్రెలు కాసుకునేవాడు అంటే దావీదు అంటే మరి గొర్రెలు కాసుకొని మరి కింగ్ అయింది ఆయన, ఏందనుకున్నావు అన్నట్టుగా ఉంటుంది. కానీ ఈయన పశువులు కాపరి. డిఫరెన్స్ ఉంది. అంటే వీడు ఎందుకు పనికిరాడనే లెక్క కింద వేసిన వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? దేశానికే
పేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి, వాళ్ళని సన్మార్గంలో నడిపించడానికి పశువుల కాపునే దేవుడు నిలబెట్టాడు. వాళ్ళకి పరిచయాలు అయిపోయారు. ఇదేంద్ర భయ్, మేడు పండ్లు ఎరుకున్నాము, మేడు పండ్లు అని అమ్ముకునేవాడు వచ్చి మాకు చెప్పడం ఏంది అని అన్నారు తెలుసా? ఇక చూడండి, అక్కడే ఉంటుంది. అదే 7వ అధ్యాయంలో 10వ వచనం చూడండి, 7:10. అప్పుడు బేతోలులోని యాజకుడైన అమజ్య యెరోబామునకు వర్తమానం పంపి, ఇశ్రాయేలు మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు, ఖడ్గమ చేత చచ్చుననియు చెరలోనికి పోదుననియు ప్రకటించుచున్నాడు. అతని మాటలు అని రెచ్చగొట్టేస్తున్నాడు రాత్రి. చూసారా పాప, ఆయన పండ్లు ఎరుకున్నట్టు ఆయన కూడా బతకనెత్తలేదు వీళ్ళు. మళ్ళీ ఈయనెవరు? యాజకుడు. ఎవరైనా యాజకుడు. ఎందుకంటే ఈయన పాత్రకి ఎసరు వచ్చేటట్టుంది అన్నట్టుగా ఈయన బిహేవ్ చేస్తున్నాడు. అవునా కదా? ఇశ్రాయేలు ప్రజలకు యాజకుడైన వాడు ఎలా ఉండాలి? రాజును రెచ్చగొట్టి ఆ రాజు యొక్క అధికారాలను వినియోగించి ఈయన తీసుకెళ్ళి జైలు వేసేస్తే ఒక పని అయిపోతుంది. ఈ మళ్ళా గొడవ ఉండదు మనకు, లేకపోతే మనకి ఎసరు పెట్టేటట్టున్నాడు అనే భావనలో రాజుకు కంప్లైంట్ చేస్తున్నాడు. ఎవరి గురించి? ఈ ఆమోసు గురించి. అర్థమైందా? మళ్ళీ అంతటితో ఊరుకోక మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళా ఆ మధ్య ఆమోస్తో ఎట్లా నేను అది చూడండి ఏమన్నాడు. ఆయన ఏమన్నాడు? ఆమోస్ని దీర్ఘదర్శి అంటే ప్రవచనం చెప్పేవాడు. ప్రవక్త అని అర్థం. దీర్ఘదర్శికి మరొక పేరే ప్రవక్త, ప్రవక్తకు మరొక పేరే దీర్ఘదర్శి. ఓ దీర్ఘదర్శి, తప్పించుకొని యూదా దేశమునకు పారిపోము, అచ్చటనే భత్యము సంపాదించుకును. భత్యము అంటే ఏంది? భత్యం అంటే ఏంది? కూలి సంపాదించుకో. చూసి ఎంత చీప్గా మాట్లాడుతున్నాడు. అక్కడికి వెళ్ళి కూలి సంపాదించుకోపో, ఏడుకొచ్చి పేద కబుర్లు చెప్తున్నావు అన్నట్టుగా అంటున్నాడు. ఇంకేమన్నాడు చూడండి. బేతేలు రాజధాని పట్టణం, దానిలో ప్రకటన చేయొద్దు. అందుకు ఆమోసు, అది మనం విన్నాం. అందుకు ఆమోసు అప్పుడు చెప్తాడు ఆయన క్వాలిఫికేషన్స్ అని, డిగ్రీలు, ఆయన అలాంటి వాడు, ఎలా దేవుడు ఎన్నుకున్నాడు. ఇక మరి ఆలస్యం చేయకుండా మరి ఒక 5 నిమిషాల్లో నేను ముగించేస్తాను. త్వరగా ఈ పుస్తకంలో ఉన్న మరి అద్భుతమైన మాటలు, దేవుడు ప్రవచనాలు, ప్రవక్త అయిన ఆమోస్కు దేవుడు తెలియజేసిన మాటలు ఆయన ఏ విధంగా రాశాడో మొదటి, నేను దీన్ని అవుట్లైన్ చెప్తాను. మొదటి 2 అధ్యాయాల్లో ఆమోసు ప్రవక్త రాసిన మాటలన్నీ కూడా మనం చూసినట్లయితే కొన్ని రాజ్యాల గురించి, కొన్ని ప్రాంతం వారి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మొదటిగా మనం చూస్తే మొదటి అధ్యాయం 3వ వచనంలో ఇలా రాయబడి ఉంది. యెహోవా సెలవిచ్చినదేమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలయనగా దాని జనులు పంట దుళ్ళగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి. నేను హజాయేలు మందిరంలో అగ్ని వేసేదును, అది బెన్హదదు యొక్క నగరంలో దహించి వేసేదను అని బెన్హదదు యొక్క నగరాలను దహించి వేయను, దమస్కు యొక్క అడ్డగడిలను విరిచేదును అని చెప్పేసి చివరికి ఏమంటాడంటే, ఇదిగో యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు అని చెప్తున్నాడు. అలాగే మొదటగా దమస్కు, ఆ తర్వాత 6వ వచనం చూడండి, గాజా అనే పట్టణం గురించి చెప్తాడు. యెహోవా ఇలా సెలవిచ్చినదేమనగా గాజా, మొదట దమస్కు, రెండవదిగా గాజా, మూడవదిగా 9వ వచనంలో తూరు, అలాగే 4వదిగా 11వ వచనంలో ఎదోము, అలాగే 13వ వచనంలో అమ్మోనీయులు, అలాగే 2వ అధ్యాయం 1వ వచనంలో మోయాబు, అలాగే 2వ అధ్యాయం 4వ వచనంలో యోధా గురించి, అలాగే 2వ అధ్యాయం 6వ వచనంలో ఇశ్రాయేల్ గురించి. వీళ్ళందరూ చేసిన తప్పులు, పాపాలను ఎత్తి చూపిస్తూ వీరందరి గురించి నువ్వు ఇలాగ మాట్లాడు అని
ఇప్పుడు పండ్లు ఎత్తుకునే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుందండి? కనీసం డిగ్రీ చదువుంటాడా? కాలేజీకి వెళ్ళి ఉంటాడా? మరి ఇన్ని శ్రేష్టమైన మాటలన్నీ స్పష్టంగా ఎవరి దానికి అప్పగించి చెప్పేస్తున్నాడు ఈయన. ఎవరు? ఆమోసు. ఇగో వీళ్ళందరి గురించి ఈ 2 అధ్యాయాల్లో వీరు ఎవరెవరి గురించి దేవునికి తీర్పు రాబోతుందో ఆ తీర్పునంతా కూడా ప్రకటించేశాడు. ప్రకటించిన తర్వాత దేవుడు వీళ్ళకి కొంచెం టైం ఇచ్చి కొన్ని ప్రయత్నాలు చేశాడు. దేవుడు ఏం చేశాడు? కొన్ని ప్రయత్నాలు చేశాడు. ఏమనంటే, ఇదిగో వీళ్ళ మీదకి తీర్పు రాబోతుంది, మీరు ఇప్పుడు కనీసం మీరు ఇప్పుడైనా సరే మీరు ఏం చేయండి, ఇప్పుడైనా మీరు మీ స్వభావాన్ని, మీ పద్ధతిని, మీ బుద్ధి మార్చుకొని మీరేం చేయండి, దేవుని తట్టు తిరగండి అని చెప్పే ప్రయత్నమే 3-4 అధ్యాయాలు. ఇది గమనించుకోండి. 3-4 అధ్యాయాలు ఏంటంటే, ఈ దేవుడు వారిని ఇగో తీర్పును ప్రకటించి మళ్ళా వాళ్ళకి ఏం చేస్తున్నాడంటే టైం ఇచ్చి ఇకనైనాను మీరు బుద్ధి తెచ్చుకోండి అని కొన్ని ప్రయత్నాలు చేశాడు. ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే దేవుడు, ఇదిగో నేను చేయబోనది అబ్రహాముకు చెప్పక ఉందునా అన్నట్టుగానే ఇక్కడ ఏమంటాడంటే 2వ అధ్యాయంలో 7వ వచనం ఏమంటాడంటే, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడంట. చూసారా ఇంత చక్కగా మాట్లాడారు. ప్రవక్తలకు ఎంత వాల్యూ ఇచ్చాడు చూడండి. దేవుడు ఏదైనా చేయాలనుకుంటే ఎవరికి చెప్తాడంటే ముందుగా ప్రవక్తలకు చెప్తాడు. ప్రవక్తలు వాటిని ప్రజలకు చెప్తారు. అప్పుడు ప్రజలు వారి దారి తెలుసుకొని బుద్ధి కలిగి జ్ఞానం కలిగి సన్మార్గంలో వారు నడుచుకోవటానికి వీలు కలుగుతుంది. అందుకనే దేవుడు మొదటగా ఆమోసుకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ దేవుడు చేసిన ప్రయత్నాలలో ఒక 5 సార్లు వారిని గద్దించినట్టుగా చూస్తాం. అయినప్పటికీ వారు ఏం చేశారో చూద్దాం. చూడండి, మొదటి గద్దింపుగా మనం చూస్తే 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. 4వ అధ్యాయం 6వ వచనం, మీ పట్టణములన్నిటిలోనూ దంతశుద్ధి కలుగు చేసినాను. ఏం చేశాడంట? దంతశుద్ధి చేశాడు. రెండోది ఆహారంలో లేకుండా చేశాడంటే దేవుడు. ఇంకేం చేశాడు? చదవండి. కారు. చూసారా? అయినప్పటికీ దంతశుద్ధి చేసిండంట, ఆహారం లేకుండా చేసిండంట. చేస్తే అలాగే సరే నా దగ్గరకు వచ్చి ప్రభువా మా తప్పైపోయింది క్షమించమని అడుగుతారేమో అనుకున్నాడంట. అయితే ఏమైంది? అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవాకు. మళ్ళీ 7వ వచనంలో, కోతకాలమునందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని ఒక పట్టణం మీద కురిపింపకపోతిని, ఒక చోట వర్షం కురిసెను, వర్షము లేని చోటు ఎండిపోయెను, 2-3 పట్టణం నీళ్లు తాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయినవు. అయినను చూసినారా? ఇది రెండవ బారి చెప్తున్నారు. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. మళ్ళీ ఇంకో 3వ ప్రయత్నం దేవుడు చేసిన ప్రయత్నం. మరియు ఈ సస్యములను ఎండు తెగుల చేతను కాటుక చేతను పాడు చేసి తిని, గొంగ పురుగు వచ్చి ద్రాక్ష తోటలను అంజూరపు చెట్లను తినివేసాను. అయినను మీరు నా తట్టు తిరగలేదు. మరియు నేను ఐగుప్తుల మీదకి తెగులు పంపించి మీ దండుపేటలో దుర్గంధము కొల్ల పెట్టించి తిని, అద్దుగో అయినను బుద్ధి రావట్లేదంట. చూసారు ఎట్లా అన్నాడు? అసలు ఎన్ని ప్రయత్నాలు చూడండి. ఇట్లా చేస్తే దారికి వస్తారేమో, ఇట్లా చేస్తే తప్పు తెలుసుకుంటారేమో, ఇట్లా చేస్తే ఇదవుతారేమో అని 4 సార్లు అయిపోయింది. ఇప్పుడు ఇంకోసారి కూడా ప్రయత్నం చేశాడు. చూద్దాం, ఇంకో నెక్స్ట్ చదువు 11వ వచనం. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్లు దోసి నాశనం చేసినట్లు చేయగా కొరవలైనట్టు
మంటలోని కొరుగులు ఇప్పుడు నిప్పు కడకలే అక్కడి నుంచి ఎగిరి పడిపోతాయి, అట్లా తప్పించుకున్నారంటే వీళ్ళు. అవి చూసినారా ఎట్టున్నారు చూడండి, ఎంత దేవుడు స్పష్టంగా చూడండి. ఆమోస్ ఎట్లా చెప్తున్నాడు, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవాకు. మరి ఇప్పుడు ఏం చేయాలా మిమ్మల్ని? ఇంకా ఇన్ని రకాల ప్రయత్నాలు చేసి దారికి వస్తారేమో, ఇంకా దారికి వస్తారేమో, ఇంకా మాటింటారేమో, ఇంకా చేర్చుకుంటారేమో అంటే అబ్బే మేము చేసేదే అన్నట్టుగా వాళ్ళు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. కనుక మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా మన జీవితాల్లో వ్యతిరేకమైన భావనలు ఉంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన తట్టు తిరగాలని. ఇది గుర్తుపెట్టి 5 సార్లు చేసిన తీర్మానాల్లో, ప్రయత్నాల్లో దేవుడు ఉద్దేశం ఏంది మీరు గ్రహించారా? ఏదైనా మనకు మన జీవితాల్లో జరుగుతున్న వ్యతిరేకతలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని తట్టు తిరగాలి. మీరు నా తట్టు తిరిగితే అన్నది ఎవరు? దేవుడు. ఎవరి ద్వారా? అలాగే ఇక్కడ కూడా ఏమన్నానంటే, మనము దేవుని తట్టు తిరగాలని, ఆయన తట్టు తిరగాలని. మనకున్న సమస్యల్లో, మనకున్న ఆపదల్లో ఎందుకు వస్తుంది? ఎవరొస్తారు? ఆ నాశకాన్ని అందరూ దుర్గంధం అంటే అట్టేగా పిలిచిరు, కానీ దేవుని తట్టు మాత్రం వాళ్ళు అంటే గ్రేట్ అండి. ఎట్టున్నారు చూడండి అసలు. వాళ్ళు ఎంత ఈ అంటే మూర్ఖమైన జనాలు, వాళ్ళు ప్రవర్తించిన తీరు, అలాగా వారు బిహేవ్ చేసినట్టు చూస్తాం. చూడండి, అలాగే 5వ అధ్యాయం అంటే మీకు చెప్పినాను, మొదటి 2 అధ్యాయాలు దేవునికి తీర్పు అంటే కేవలము యూదా వారికి మాత్రమే కాకుండా, కేవలం యెరూషలేము అంటే ఇశ్రాయేలు వారికి మాత్రమే కాకుండా, యూదా వారికి మాత్రమే కాకుండా ఆయా చుట్టుపక్కల ప్రాంతంలో వారందరినీ కూడా, అనగా దేవుని యొక్క దృష్టిలో కేవలం ఇశ్రాయేలు యూదులు కాకుండా అన్ని ప్రజలను, అందరికీ ఆయన లోకరక్షకుడిగా ఉన్నాడని తెలియచేటి నిదర్శనమే వారందరి చర్యలు కూడా ఆయన గుర్తించేవాడని, గ్రహించేవాడని, వారి తీర్పులు వారికి దేవుడు జరిగించేవాడని. కొంతమంది ఇక విపరీతంగా భూకంపం వచ్చింది అనుకో, వీళ్ళు ఏదో పాపం చేస్తారు అనుకుంటారు. సునామీ వచ్చి కొట్టుకుపోయింది అనుకో ఊరంతా, అమ్మో వీళ్ళు చేసి పాపం మహాపాపం కావాలి. ఎందుకంటే దేవుడి క్రియలు అట్లే కొట్టి సొదొమ మీద ఏం చేశాడు? అగ్ని. 40 రోజులు 40 రాత్రులు ఏమైంది? విపరీతమైన వర్షం పెట్టాడా లేదా? అలాగా ఏ దేశం అయితే పాపానికి బాగా బానిసలైపోయి విచ్చలవిడిగా తిరుగుతున్నప్పుడు ఆ దేశం మీద ఏం చేస్తాడు? ఇలాంటి కార్యాలు జరిగిస్తాడని వారందరికీ గుర్తే. కనుక అందరినీ కూడా ఆయన తీర్పు తీర్చే దేవుడై ఉన్నాడని చెప్తా నిదర్శనంగానే ఆ మాటలు రాయబడ్డాయి. అలాగే 3-4 అధ్యాయాల్లో అంటే 1-2 అధ్యాయాల్లో తీర్పు, 3-4 అధ్యాయాల్లో ఆయన దేవుని యొక్క హెచ్చరిక, ఇంకా ఇంకేంటి దేవుడు వారు ఏ విధంగా సరే ఆయనతో తిరుగుతారేమో దేవుని యొక్క ప్రయత్నాలు ఆయన చేసినట్టు చూస్తాము. ఇక 5-6 అధ్యాయాల్లో మనం ఏం చూస్తామంటే, దేవుని యొక్క ఆయన చేసే సందేశం, లేకపోతే వారు తెలుసుకోవటానికి, తిరిగి రావటానికి మరి కొన్ని ప్రయత్నాలు అక్కడ ఉంటాయి. మనం అది కూడా చూద్దాం. చూడండి, ఇప్పుడు 5వ అధ్యాయంలోకి వద్దాం. 5వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. అద్దుగో బోధన చేస్తున్నాడు, సందేశం ఇస్తున్నాడు, అంటే టీచింగ్ చేస్తున్నాడు. ఇశ్రాయేలుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ప్రయత్నాలు చేశాడు, పంటలు పోయింది, నీళ్ళు లేకుండా చేశాడు, ఆహారం లేకుండా చేశాడు అని చేసిన వాళ్ళు మేము ఇట్టగే ఉంటాము అన్నట్టు బతుకుతున్నారు. కానీ ఏం కాదు అన్నట్టుకుంటున్నారు, దేమనుకున్నారు వాళ్ళు. మళ్ళీ ఏమన్నాడు? మళ్ళీ దేవుడి తగ్గించుకొని మళ్ళీ బోధిస్తున్నాడు, మీరు నన్ను ఆశ్రయించండి అయ్యా ఓ ఇశ్రాయేలులారా. విజయ్, ఈ ఫ్యాన్ ఇక్కడ స్విచ్ చేయమ్మా. కింద ఓకే, చదవండి. ఇప్పుడు 4వ వచనం, ఇశ్రాయేలుతో దేవుడు సెలవిచ్చినది ఏమనగా, నన్ను ఆశ్రయించుడి, మీరు బ్రతుకుదురు. అదుగో ఏమన్నాడు? లేచి బేతేలుకు పో, అక్కడే నా తండ్రి ఇల్లు అని పాట పాడుతుంది. ఇక్కడేమన్నాడు? ఆమోస్ ఏమన్నాడు? ఆశ్రయించద్దు, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్ళకుడి,
గిల్గాలులో అవశ్యముగా చెరపట్టుకుబడిపోవును. బేతేలు ఏమవుతుందంట చూసినారా? ఇదేంటండి ఆయన దేవుడే తన ప్రవక్త అయిన ఆమోసు ద్వారా పలుకుతున్న మాట. మనం ఈ విషయాల ద్వారా మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, తర్వాత కూడా చదవమ్మా 6వ వచనం. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల అగ్ని పడినట్లు సంతతి వారి మీద పడి. చూసినారండి? బా, ఈ ప్రవచనాలు ఏంటనే ప్రవక్తల గ్రంథం మీరు ఆనందిస్తున్నారా లేదా? దేవుని వాక్యంలో ఉన్న శక్తి, ప్రభావం, మహిమ, దేవుని ఆశీర్వాదం, శక్తి ఏదైతే ఉందో దానిని మనం గ్రహించాలి. ఇక్కడ అద్భుతమైన మాటలు. మనం ఎప్పుడు కూడా, నేను ఇందాక చెప్పిన ప్రారంభంలో కొన్ని మాటలు, ప్రారంభ పలుకులాగా చెప్పినాను. దేవుడిని మనం ఆశ్రయించాలి, మనకి వేరే ఆల్టర్నేట్ లేదు. దేవుడు తప్ప మనకెవరు సాయం చేసేవారు భూమి మీద లేరు, ఆకాశము మందు లేరు, భూమి యందు లేరు, మరెక్కడనూ లేరు. అయితే చివరిగా మనం చూస్తే ఆయనను ఆశ్రయించే వారు ఉండాలి. నేను అదే చెప్పిన, ప్రారంభ పలుకులు మొత్తం చెప్పిన సారాంశం అంతా అదే. మీకు ఏ సమస్య కలిగినా, మీకు ఏ ఇబ్బంది కలిగినా, మీకు ఏ విపత్తు జరిగినా, అనారోగ్యమే కలిగినా, ఆర్థిక సమస్యలే తలెత్తినా, కుటుంబ సమస్య తలెత్తినా, అప్పులు మిమ్మల్ని వేధిస్తున్నా, మీకు ఏ సమస్య ఉన్నా మీరు తిరగవలసింది మరి ఎవరితో తట్టు కాదు, కానీ దేవుని తట్టు తిరగాలి. దేవుని మాత్రమే ఆశ్రయించేవారు ఉండాలి, అప్పుడు మీరు బ్రతుకుదురు అని లేఖన మాట దేవుడు సెలవిస్తున్నాడు. తర్వాత మనం ఇదే 5వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలును వెదకండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. మీరు బ్రతుకున్నట్లు ఏం చేయాలంట? కీడు విడిచి. చాలా మంది ఇప్పుడు కీడు ఎవరు చేస్తారండి? ఎవరు కీడు చేస్తారు? ఎవరు చేస్తారు కీడు చెప్పండి? దేవుడు ఏమంటున్నాడు? కీడును వీడొచ్చి అన్నాడు. అంటే అక్కడున్న ఇతరులు ఏం చేస్తున్నారు తెలుసా? కీడు చేస్తున్నారు. ఎవరికి చేస్తున్నారో తెలుసా? తోటి ప్రజలకు వాళ్ళు ఏం చేస్తున్నారు? కీడు తలపెడుతున్నారు. దాన్ని పూర్తిగా చదవమ్మా. మీరు బ్రతుకున్నట్లు కీడుని విడిచి మేలును వెతుకండి. అలాగు చేసిన ఎడల మీరు అనుకొను చొప్పున దేవుడునను సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉండును. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా ఏసేపు సంతతిలో శేషించిన వారి అందును. అక్కడేమన్నాడు? అగ్ని అంత అన్నాడా లేదా? వేస్తున్నాడు. అగ్ని ఎవరి మీద వేస్తున్నాడు? ఏసేపు సంతతి మీదే వేస్తున్నాడు. మరి ఇప్పుడు ఏమంటున్నాడు? ఎప్పుడు ఈ కీడు చేయడం మానేయండి అంటున్నాడు. వీళ్ళు చేసిన కీడు అంత ఏంది అంటే 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి. దరిద్రులను బాధ పెడుతున్నారు, బీదలను నలగొట్టుతున్నారు. చూసారా? బీదలను నలగొట్టు వారులారా, మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పు వారులారా, ఈ మాటలు ఆలకించుడి అని చెప్పేసి ఆయన మాట్లాడటం ప్రారంభించాడు. ఎవరు? ఆమోస్. ఈ మాటలు ఆమోస్ ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఆ తర్వాత ఇప్పుడు చూడండి, ఇట్లా చేస్తున్నారు. ఇంకా వీళ్ళు చేసిన కొన్ని మిస్టేక్స్ ఇక్కడ ఆమోస్ భక్తుడు చెప్తున్న 1-2 మాటలు ఉన్నాయి, చెప్పి ముగించి వేస్తాను. చూడండి, 21వ వచనం చదవండి. 21వ వచనం. మీ పండుగ దినములను ఏం చూస్తున్నాను, వాసన ఆగ్రహించను, దహన బలులను నైవేద్యములను అర్పించినను అంగీకరింపను, కోవిన పశువులను నేను
చూడను. ఏం ధ్వని? మరి పాటలు పడితే దేవుడు సంతోషిస్తాడు కదండి. దానికి ఏమన్నాడు? పాటలు కూడా లెక్క పెట్టుకున్నాడు ఆయన. మీరు పాటలు పాడతారు కదా, పాటల ధ్వని. అబ్బా, ఇవి చూసారా? ఇందాకేం చెప్పాను నేను? మంచి ఏది మన పాస్టర్స్ ఏంది అసోసియేషన్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. దాంట్లో ఏం రాశారంటే ఇంటర్నేషనల్ బైబిల్ మంచి పట్టుగలిగిన వాక్యంలో పట్టుగలిగిన దైవజనుడు వస్తున్నారు, మీరు అందరూ రండి అన్న. ఇందాక నేనేం చెప్పిన? మంచి బైబిల్లో రెండవ రాకడ గురించి చెప్పాలంటే ఆయనేనండి. ఆయన తప్పితే ఇంకెవరు చెప్పలేరండి. ఇంకా ఇశ్రాయేలు అరణ్యయాత్ర గురించి చెప్పాలంటే వాళ్ళేనండి, ఇంకా వేరే చెప్పలేరండి. అసలు ఆయన చెప్తేనండి మన పరలోకి వెళ్ళినట్టు ఉంటుందండి. అని చాలామంది ఇదే వాళ్ళు చెప్పుకునే వాళ్ళు కూడా అనుకుంటుంటారు. అవునా కదా? ఆయన చాలా డిగ్రీలు అండి. ఆయన అమెరికా దేశంలో వెళ్ళిపోయి మొత్తం తిరిగేసి బోర్లేసి మొత్తం చదివేసాడండి. ఈ గ్రీకు, అరామికు, హెబ్రూ అన్నీ చదివేసాడండి. ఇక ఆయన చెప్తే తప్పకుండా అది కరెక్టేనండి. అవునా? ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. అలాగే వాళ్ళు చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళిపోయి నేనేం చేస్తాను చెప్పినా కదా, ఇక్కడ బోధ చేసి వెళ్ళిపోయి 2 దమ్ములు కొట్టేసి మళ్ళీ వస్తారంట వాళ్ళు. అలాగే వీళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా సింగర్లు. అబ్బో, వర్షిప్ వండర్ఫుల్, ఇంటర్నేషనల్ వర్షిప్ లీడర్స్. ఇక వీళ్ళు స్టైల్ చూడాలి, వాళ్ళ హెయిర్ కటింగ్ చూడాలి, వాళ్ళ గెడ్డాలు చూడాలి, వాళ్ళ మీసాలు చూడాలి, వాళ్ళ డ్రెస్ కోడ్ చూడాలి. అసలు ఏం లేదు. ఇక పాప్ సింగర్లకు తీసుకోరు వీళ్ళు. ఇక వీళ్ళు వర్షిప్ చేస్తానికి వస్తారు, అయిపోగానే వెళ్ళిపోయి మళ్ళీ ఇంకేదో చేసి మళ్ళీ వచ్చి స్టేజ్ చెప్తారు. అబ్బా, అందుకని ఏమన్నాడు? మీ పాటలు నేను ఏనాను చూసినారా? ఎట్ట కూడా ఉంటుందా పాస్టర్ గారు అంటే ఉంటుంది. మరి అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారనే దేవుడు చెప్తున్నాడు. ఓ సింగర్ అబ్బా, ఆయన వచ్చాడని మేము వెళ్ళామండి. ఎవరు వచ్చారు? ఆయన చేసేది మీకు తెలుసురా? ఆయన వచ్చాడని వెళ్ళామండి. లేదో, ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధిస్తూ యథార్థంగా ప్రవర్తిస్తూ దేవుని సన్నిధిలో నడుచుకునే వారి పాటలు దేవునికి అత్యంత ఇస్తాం. ఆమేన్, హల్లెలూయా. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పరిశుద్ధంగా జీవించే పాటలు కాదండి. ఎందుకండి అవన్నీ? అవునా? డిస్కో డ్యాన్సులతో కూడా లైట్లు, డిస్కో సాంగులు, ఆ మ్యూజిక్, వీళ్ళు పాటలు, ఆ పాటలు ఎరింతలు కేరింతలు, ఎగురుడు, డ్యాన్సులు, గెంతుడు. ఇదా దేవుని భక్తి అంటే? అదేనా ఇక్కడ? అందుకనే వాళ్ళని ఖండిస్తున్నాడు. మీ పాటలు మీ శాస్త్రం లాగొద్దు, నీ మ్యూజికే వద్దు అంటాడు. మ్యూజిక్ గురించి రాశాడు చూడండి. మీ స్వరమండలములో అన్న నాదము అద్భుతం. చూసారా? ఆ మ్యూజిక్ అండి అసలు ఇంటర్నేషనల్ మ్యూజిక్ అండి అది. అలా అసలు వాడే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఇంటర్నేషనల్ అంటే నీ ఇంటర్నేషనల్ స్వరమండలాలు నాదాలు బేట అంటున్నాడు. తీసి పక్కన బేట అని చెప్పి అంటున్నాడు. ఒకసారి చెప్పి ఊరుకోలేదు, మళ్ళీ చెప్తాడు ఆయన. చూడండి మళ్ళీ ఎక్కడ ఉంది అది? 6 చదవండి. నారమండలములతో కలిసి ఏం పాడమంటారు? అంటే ఊరుకుంటారా? ఏ అబ్బాయి పిచ్చి పాటలు అన్నారు అనుకో, మాయి పిచ్చి పాటల. ఇంటర్నేషనల్ స్కేల్ స్కేల్ మెయింటైన్ చేద్దాను కాదు నేను చెప్పేది. మళ్ళీ అట్టనేస్తున్నారు. స్కేల్ మెయింటైన్ చేసి రాగాలు అన్నీ పలికిస్తుంటే సరిగమలన్నీ పూర్తిగా సరళంగా మేము వాయించి చూపించి అద్భుతంగా శ్రావ్యమైన సంగీతాన్ని వినిపిస్తే ఇక్కడ దేవుడేమంటాడు? పిచ్చి పాట. ఇప్పుడే నిన్నారు ఈ మాటలు, పిచ్చి పాటలు పాడుతుంటారా? పిచ్చి పాటలు పాడేవాడు బోళకు ముందు ఉండాలని చెప్తున్నాడు దేవుడు. వీళ్ళెవరో కాదు, వీళ్ళు ఇశ్రాయేలులే. వీళ్ళెవరో కాదు, విశ్వాసులే, పేరు కలిగిన వాళ్ళే. వీళ్ళెవరు క్రైస్తవులు అని పేరు కలిగిన వాళ్ళే. వచ్చి ఏం పాటలు పాడతారంటే వాళ్ళు పిచ్చి పాటలు పాడుతున్నారు. బంజాయి నీ పిచ్చి పాటలు అన్నాడు. నీ స్వరం నేను మ్యూజిక్ బంజాయి అంటున్నాడు. అంటే దేవుడు అంటున్నాడా లేదా? నేను కాదు అంది, ఆమోస్ అంటున్నాడు. దేవుడు చెప్పాడు ఆయనకి ఈ మాటలు, ఈ పాటలు, ఈ చేసలతో ముందు నేను చెప్పిన ఆజ్ఞానుసారంగా మీరు నడుచుకోండి, ఆ తర్వాత మీరు పాడండి, ఏంపుగా పాడండి. నేను వినకపోతే అప్పుడు నాది తప్పు. ఎట్టాడి పడి నేను వినను, మీ మ్యూజిక్కి వద్దు, మీ సాంగ్స్ వద్దు, పక్క తొలగిపోండి అంటున్నాడు. తర్వాత ఏమి రాస్తుంది? అబ్బో ఈ చెప్పరే వద్దు ఆయన. అసలు ఎంత వాళ్ళ స్టైల్ అంట. మా వర్షిప్ టీం ఏందో తెలుసా? డేవిడ్ వర్షిప్ మాది, ఆ టీం మాది. ఇప్పుడు కొన్ని వరల్డ్ వైడ్గా కొన్ని టీంలు ఉంటాయి. ఆ టీం వాళ్ళు వచ్చిరనుకో, వీళ్ళు డబ్బులున్నా లేకపోయినా ఉద్యోగం ఉన్న డ్యూటీ అన్నా వదిలిపెట్టుకొని మళ్ళీ వెళ్ళి ఎగిరి దూకుని ఫస్ట్ వెళ్ళి కూర్చుంటారు వాళ్ళు. ఎందుకంటే ఇంటర్నేషనల్ టీం వస్తున్నారంటే నీ ముఖం అది కాదు నీకు కావాల్సింది.
అసలు అది వ్యర్థం. నేను చెప్తున్నా కదా, వినండి మీరు. చాలామంది ఇలాంటి వాటికి ఎర్రిపోయి పిచ్చి పట్టి ఆ పిచ్చి పాటలు పిచ్చి ఛాన్సులు చేసుకునే వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు. నేను ఎందుకు అంటున్నానంటే వాక్యంలో ఉంది కాబట్టి నేను చెప్తున్నా, లేదు నాకేం అవసరం. దేవుడు అన్నాడు పిచ్చి పాటలో. ఎప్పుడు పిచ్చి పాటలు అయితే దేవునికి నీ హృదయంలో స్థానం లేకుండా, దేవుని ప్రకారంగా జీవించకుండా, ఆజ్ఞానుసారంగా నడుచుకోకుండా, నేను బహుమతులు ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, సందాలు ఇస్తున్నాను, దశంభాగం కూడా ఇస్తున్నా, ఏందనుకున్నావు అంటూ పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ అందుట్లో మళ్ళీ దావీదు పేరు అడ్డం పెట్టుకొని, ఎవరి పేరు అడ్డం పెట్టుకున్నారు? దావీదు పేరు అడ్డం పెట్టుకొని మేము దావీదులాగా వాయిచేస్తామండి అని చెప్పి చెప్తుంటే దేవుడు ఏమంటాడు? మీ దావీదు మీరు నాట్యాలు మాకు తెలియదా, నీ దావీదు మ్యూజిక్ నాకు తెలియదా అని అన్నాడు ఆ దేవుడు. అవన్నీ యూజ్లెస్ అన్నాడు. కనుక ఇలాగ చేసేవాళ్ళు, డ్యాన్స్లు వేసేవాళ్ళు చాలామంది ఈ హైదరాబాద్, సికింద్రాబాద్, ట్విన్ సిటీస్లోను, ఆంధ్రాలను బోళని మంది మీరు ఎదిగితే దొరుకుతారు. అక్కడక్కడ దొరుకుతాం కదా, ఏడబండా దొరుకుతారు మీకు. చూసేవాళ్ళు మీకు చూడాలనుకుంటే బోళని మంది అట్టకుండా. నేను దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, జీవితాలు మారకుండా మేము పాటలు పాడతాము అంటే దేవుడు ఒక్కడో. జీవితాలు సరిచేసుకోకుండా వాయిద్యాలు వాయించేస్తామంటే దేవుడు ఒప్పడో అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ వాళ్ళ జీవితాలు ఏమి ఎట్లున్నాయి? దేవుడిని ఆశ్రయించరు, దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తారు, ప్రజలకు నష్టాన్ని కలుగు చేస్తారు. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేవుడు కేవలం మనం దేవుణ్ణి ఆరాధించడం మాత్రమే కాదు, తోటి వాటితో కూడా సరి అయిన సత్సంబంధాలు కలిగి వారిని ప్రేమించే వారికి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. మీకు అర్థమవుతుందా? ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఒకే ఒక ఆజ్ఞ వేయలేదు మనకి. ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడా? ఒకే ఒక ఆజ్ఞ అంటే నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ మనసుతోనూ ప్రేమించుడి, అదంతే, ఇక అంతే నాకు చాలు అన్నాడా? నిన్ను వలే. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? పొరుగు వాడిని వేసి తొక్కి ఎడ్ల బండి బదులు వాళ్ళ మీదే నాగలు పెట్టేసి దున్నండి నడవండి భుజాల మీద భారం వేసి నానహింస పెడుతున్నారు. మళ్ళీ వచ్చి చర్చిలోకి వచ్చి పాటలు పాడుతున్నారంట. మళ్ళీ వచ్చి చర్చిలోకి వచ్చి కానుకలు ఎత్త, మేము బళ్ళు ఎత్తలేదా, మేము గొర్రె పిల్ల ఎత్తలేదా, మేకలు ఎత్తలేదా అని అంటున్నారండి. మీ మేకలు గురించి నాకు వద్దురాబాయి, మీ పాటలు అసలే వద్దు, మీ మ్యూజిక్లు అసలే వద్దు, మీ హృదయాలు మట్టుకొని నాతో తిరగండి, అప్పుడు నేను మీ పాటలు వింటా, అప్పుడు మీ ఆరాధన స్వీకరిస్తా అని దేవుడే చెప్తున్నాడు. ఈ చివరికి మనం ఆలోచన చేస్తేనే వాళ్ళు ఆ తర్వాత 8-9 అధ్యాయాల్లో ఆ విధంగా నేను చెప్తూ చివరికి ఏమంటాడంటే, ఆ మాట కూడా చదువుకుందాం. 9వ అధ్యాయము 7వ వచనం వచ్చేసాను, చివరి అధ్యాయంలోకి వచ్చినాం. ఇశ్రాయేలులారా, మీరును కుషీలును, అదిగో చూసారా, కుషీలు అంటే ఎవరు? విజయ్ కరెక్ట్గా చెప్పాడు, కుషీలర్గా నిగ్రోలు అని. ఇథియోపియా దేశానికి సంబంధించిన వారు అనమాట. ఇథియోపియా దేశం అంటే ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉన్న ఒక దేశం. అది ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం పేరే కుషీలు. ఆ దేశం ఏంటంటే ఇప్పుడు ఇథియోపియా అనే దేశం. ఆ కుషీలు ఇశ్రాయేలు నా దృష్టికి ఎలాంటి వారు అంటున్నాడు దేవుడు? సమానం అంటున్నాడు. చూసారా, దేవుని చూడండి ఎంత ఆయన మాట్లాడుతున్నాడు. ఈ మాటలు ఆమోదు చెప్తుంటే ఇళ్ళకి ఎట్లుంటుంది? ఎడికలు వచ్చినావురా, నీ పండ్లేమని నీ పశువులేమని అవి చూసుకోరాపోయి నీకెందుకు ఇవన్నీ అని ఆయన చాలాసార్లు తిట్టి తన్నటానికి వచ్చారు. గొడవ పెట్ల చంపేయటానికి కూడా ప్రయత్నం చేశారు. మరి ఇట్లా మాట్లాడుతూ ఊరుకుంటారు. చివరిగా ఏమంటాడంటే దేవుడు తన ప్రజలైన వారిని ఆయన తప్పకుండా జ్ఞాపకం చేస్తాడని ఆశీర్వాదంతో తిరిగి వాళ్ళని రెస్టరేషన్తో ముగిస్తాడు. రెస్టరేషన్ అంటే తిరిగి సమకూర్చుతాం. 9వ అధ్యాయం 14వ వచనం చదవండి. మరియు నా జనులకు ఇశ్రాయేలు నేను చెరలో నుండి రప్పింతును, పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురు ముందురు ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి
వాటి పండ్లను తిందురు. వాటి పండ్లను తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును. నేను వారికి ఇచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికి వేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైనా ఒక సమాచారాన్ని పూర్తిగా వినాలి. మధ్యలో వినేసి మర్చిపోయారు అనుకో, అదేదో మరి హిందువుల యొక్క ధర్మశాస్త్రంలో చెప్పండి, అభిమన్యుడు వెళ్ళిపోయి యుద్ధంలో బసగాల్లో వీగిపోయి బయటికి రాలేదంటే స్థితి అంటకుంది, అట్టగా అవుతుంది. మరి అర్థమైందా? ఆడదాకా ఉన్నాడు, ఇంతలోకి ఆ మేలుకొంది లేచుడే ఎవరు ఏంటని చెప్పారు. ఆయన కథ అక్కడికి మధ్యలో అర్ధాంతరం ఆగిపోయింది, ఆయన కూడా ఇరుక్కుపోయాడు. మనం కూడా ఇలా ఇరుక్కుపోకుండా ఉండాలంటే పూర్తిగా వినాలి సమాచారం. అర్థమైందా? అగో మీ అబ్బాయికి జ్వరం వచ్చిందంట, చాలా ఇబ్బంది పడ్డాడు, హాస్పిటల్లో పెట్టారు, ఐసీయూలో కూడా పెట్టారు, చివరికి బాగైపోయి ఇంటికి వచ్చాడు. అది అన్నారు, బాగైపోయి ఇంటికి వచ్చాడు అన్నదే వార్త చదువురు. ఐసీయూలో ఉన్నాడు కానీ ఇక్కడ డాక్టర్ పడిపోతాడు, మా అబ్బాయికి ఏదంట. సమాచారాన్ని పూర్తిగా వినాలని అందుకే చెప్పేది. ఇక్కడ చివరికి ఏమని చెప్తున్నాడు ఆమోసు, మధ్యలో ఆమోసుని తిట్టారు కదా, ఇప్పుడు అదే ఆమోసు ఏమంటున్నాడు, మీరు మళ్ళీ తోటలు వేసుకుంటారు, ద్రాక్ష చెట్లు నాటుకుంటారు, ద్రాక్షారసం త్రాగుతారు, పండ్లను తింటారు, మీరు సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, దేవుడు మిమ్మల్ని ఆశ్రయిస్తాడు అని చెప్తున్నాడు. ఎంత చక్కని మాట చెప్పాడండి. ఇప్పుడు మీకు ఆమోసు అర్థమయ్యాడా? ఎంత మంచి ఆమోసు, ఎంత మంచి ప్రవక్త. అద్భుతంగా దేవుడు ఆ విధంగా మనకు దారిని చూపించడానికి, సన్మార్గంలో నడిపించడానికి అనేకమైన దైవ భక్తులను ప్రవక్తలను దేవుడు నిలబెట్టి వాడుతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రకారంగా మనం విన్న వాక్యాన్ని మన హృదయాల్లో ధ్యానం చేసుకుంటూ మరి దేవుని సన్నిధికి ముందుకు సాగుదాం.